నేను ఒక చోట ఒక పోస్ట్ చదివాను. అంటే ఒక దైవజనుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. నాకెందుకో ఆ విషయం చాలా నచ్చింది. ఈ అడ్వెంట్ సమయంలో ఇలాంటి చిన్న చిన్నవి అంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాన్ని గురించి ఈ చిన్న ఉదంతంతో చెప్పుకుంటే చాలామంది సామాన్యులు కూడా అర్థమైపోతా ఉంటది. అదేంటంటే ఒక పెయింటర్, చాలా ఫేమస్ పెయింటర్. ఆయన అప్పటికే పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఆయన ఒకసారి షాప్స్‌లో అలా చూస్తూ నడుస్తా ఉంటే ఒక ఓల్డ్ షాప్, అంటే చాలా పాతవి అమ్మేటటువంటి ఒక షాప్‌లో ఒక చోట ఆయన చూసినప్పుడు ఒక పెయింటింగ్ కనపడద్ది ఆయనకి. ఆ పెయింటింగ్ చాలా పాతది. ఎంత పాతదంటే అది మురికి పట్టి దాని మీద చాలా స్క్రాచెస్ ఉండి చిరిగిపోయిన పెయింటింగ్. కానీ అది చూసి ఈయన ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే చాలా కొత్తలో ఆయన పెయింటింగ్ ఇంకా అంత ప్రఖ్యాతిగాంచక ముందు, ఆయనకంత పేరు రాకముందు వేసినటువంటి పెయింటింగ్. అది చాలా ఏళ్ళు ఆయన కష్టపడి ఏసిన పెయింటింగ్. అది కనపడకుండా పోతది. ఆ తర్వాత ఆయన వేసిన పెయింటింగ్స్ అన్నీ గూడా చాలా ప్రఖ్యాతిని పొందుతాయి. చాలా పేరొస్తది తనకి. కానీ ఈ పెయింటింగ్‌ని మళ్ళీ ఆ షాప్ యజమాని దగ్గరికెళ్ళి, "ఇది నా పెయింటింగు, నాకు తిరిగిచ్చేయండి" అని ఆయన అడగలేడు. ఎందుకంటే అవన్నీ అక్కడ అమ్మకానికి పెట్టబడున్నాయి. అది తన పెయింటింగే అయినా సరే, దానిని ఆథరైజ్ చేసే విధానం ఏమీ లేదక్కడ. ఎక్కడో పడిపోయింది, ఎక్కడో పోయింది. దానిని ఇతను దొరకబుచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. అది ఎలా పోయిందో తెలీదు కానీ, ఇప్పుడతను షాప్ యజమానికి వెల చెల్లించి మళ్ళీ కొనుక్కున్నాడు. మళ్ళీ కొనుక్కొని దానిని అందరూ చూడ్డానికి, లేదంటే మళ్ళీ దానిని బాగు చేయాలంటే దాని మీద ఉన్నటువంటి ఆ స్క్రాచెస్ అన్నీ పోవాలి. ఆ డర్ట్ అంతా పోవాలి. మళ్ళీ దాన్ని రీఫ్రేమ్ చేయాలి. మంచి పెయింటింగ్‌గా చేయాలంటే. యేసుక్రీస్తు వారు చేసింది ఎగ్జాక్ట్‌గా అదే. ఆయన ఖచ్చితంగా ఆ పనే చేశారు. మనము ఆయన సన్నిధిని పోగొట్టుకొని ఈ లోకంలో అంధకారంలో సంచరిస్తుంటే, ఆయన చేసిన సృష్టి అయినా సరే మన పాపము ద్వారా మనము ఆయన దగ్గర నుంచి దూరపరచబడ్డాము. కాబట్టి ఆయన మళ్ళీ వచ్చి తన రక్తాన్ని మనకి అర్పణగా చేసి మనల్ని మళ్ళీ సరికొత్త సృష్టిగా చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. అదే నిజమైన ఆశ్చర్యకరమైన విషయం. ఆయన చేసిన సృష్టి అయినా సరే మళ్ళీ ఆయనే మనల్ని బాగు చేయాల్సొచ్చింది. కేవలం మన పాపం వలన. ఆయన పరిశుద్ధతే మనల్ని బాగు చేసింది. ఆయన పరిశుద్ధ పవిత్రమైన రక్తమే మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది. కాబట్టి ఆ విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకార్యాన్ని మన తలపోస్తూ మనల్ని, మన బిడ్డల్ని, రాబోయే తరాలన్నిటికీ గూడా ఈ విషయాల్ని చెప్తూ వాళ్ళని కూడా నడిపించాలని మనందరి పక్షాన దేవునిని ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్.